ఎంతోమంది స్త్రీలు ఈ క్యాన్సర్ అవగాహన పెంచుకుని రకరకాల టెస్ట్స్ చేయించుకుంటారు, ప్యాకేజెస్ చేయించుకుంటారు, హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుంటారు. ఇదంతా చాలా బాగుంది. ఇలా చేయించుకునే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ప్రాబ్లం వచ్చి ముదిరిపోయాక ఎంతో అవస్థపడి ఇంట్లో వాళ్ళని అవస్థ పెట్టే బదులు ముందే కొంచెం డబ్బులతో స్మాల్ ప్యాకప్ మనీతో మీరు ఈ ప్యాకేజెస్ చేయించుకుని హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే లేదా అది వచ్చేటట్టు ఉంటేనే జాగ్రత్తలు తీసుకుంటే అది చాలా మంచిది. అలాగే చేయించుకోమని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. బట్ ఇలా చేయించుకునే వాళ్ళు చేస్తున్న ఒక తప్పు ఏంటి అంటే, ఒకసారి హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుని అన్ని టెస్ట్స్ నార్మల్ వచ్చేస్తే ఎంత భరోసాగా ఎంత ధీమాతో 1 to 2 years వీళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ మీరేం అర్థం చేసుకోవాలి అంటే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నారు, పొట్టది మ్యామోగ్రామ్ చేయించుకున్నారు, అంతా నార్మల్ వచ్చింది. అది మీ పరిస్థితి ఇవాల్టి పరిస్థితి చెప్తుంది. ఇవాళ మ్యామోగ్రామ్ నార్మల్ ఉంటే ఇవాళ రొమ్ముల్లో ఏ క్యాన్సర్ లేదు, రొమ్ము బాగుంది అని అర్థము. డస్ దట్ మీన్ మీకు వచ్చే వారం లేదా 20 రోజుల తర్వాత లేదా 2 నెలల తర్వాత ఏమీ రాదు అని గ్యారంటీ ఇవ్వట్లేదు. సో అలా గ్యారంటీ ఇచ్చే టెస్టులు మా దగ్గర ఎక్కువగా లేవు. ప్యాప్స్మియర్ అని గర్భసంచి ముఖద్వారం నుంచి చేసే ఒక టెస్ట్ తప్ప మిగతా ఏ టెస్ట్ కూడా ఆ రోజు మీ పరిస్థితి చెప్తుంది తప్ప ఇంకో 2 నెలల్లో 2 రోజుల్లో ఏదో తేడా జరగబోదు అని లేదు. కానీ ప్రతి టెస్ట్ కూడా ఎన్నిసార్లు చేస్తాము, రోజుకి ఎన్నిసార్లు చేస్తాము, వారానికి ఎన్నిసార్లు చేస్తాము, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. ఇప్పుడు పొట్ట స్కాన్ ఇవాళ నార్మల్ వస్తే రేపు ఇంకో గడ్డ తయారవ్వచ్చు, నెక్స్ట్ మంత్ కల్లా ఓవరీ క్యాన్సర్ రావచ్చు. ఇవాళ అండాశయాలు నార్మల్గా ఉంటే 3 నెలల తర్వాత అండాశయంలో క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు. అలానే ప్రతిరోజు టెస్ట్ చేసుకుంటూ కూర్చోలేము. సో అందుకనే ప్రతి టెస్ట్కి కూడా ఒక టైం ఇంటర్వెల్ పెడతాము, 6 నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి. బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ విత్ ఇన్ రీజన్. కానీ టెస్ట్ చేయించుకుని నార్మల్ వచ్చింది అన్న ధీమాతో ఇక నెక్స్ట్ 1 year 2 years మీరు నాకేం కాదు అని అనేసుకోవడం తప్పు. అలా చాలామంది అలాంటి అపోహనతో బతికేస్తారు. కొంతమంది జీవితంలో ఒకసారి చేయించుకుని అప్పుడెప్పుడో 1996లో టెస్ట్ నార్మల్ వచ్చింది అని ఇప్పుడు వరకు చేయించుకోకపోతే అది కరెక్ట్ కాదు. సో ఎన్నిసార్లు మీరు టెస్టులు చేయించుకున్నా అవి ఎంత నార్మల్గా వచ్చినా మీ బాడీ గురించి మీకు అవగాహన ఉండడం అవసరం. బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం 10-15 రోజులు దాటి ఉంటే మీరు ఖచ్చితంగా చెకప్కి రావాలి. దీన్నే ఎర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. బాడీలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా ఆ సిమ్టమ్ అలాగే ఉండిపోతుంది, అది పెరుగుతుంది తప్ప తగ్గదు. సో ఎక్కడ నొప్పి వచ్చినా, ఎక్కడ రక్తం లాంటిది కనిపించినా, ఎక్కడ ఉబ్బరంగా స్వెల్లింగ్ లాగా అనిపించినా అది 15 రోజులు దాటింది అయినా తగ్గలేదు అంటే మీరు ఖచ్చితంగా క్యాన్సర్ ఏమో అన్న డౌట్తో మీరు సంప్రదించాల్సి వస్తుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్స్ అన్నీ కూడా రిపీటెడ్గా చేయించుకుంటూనే ఉండాలి. అండ్ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్స్లో బాడీలోకి ఎక్స్రేస్ వెళ్తాయి, మ్యామోగ్రామ్ లాంటి టెస్ట్లో. అలాంటి టెస్ట్ అయితే 2 ఏళ్లకు ఒకసారి కన్నా ఎక్కువ చేయించుకుంటే మీకు మంచిది కాదంటాము. ఇందాక చెప్పినట్టు గర్భసంచి నుంచి చేసే ప్యాప్ టెస్ట్ తప్ప వేరే ఏ టెస్ట్ కూడా రేపటి సంగతి చెప్పదు, ఇవాల్టి సంగతి చెప్తుంది. ప్యాప్ టెస్ట్ ఒక్కటి నార్మల్ వస్తే 3 ఏళ్ల వరకు మీకు ఈ గర్భసంచి కింద ముఖద్వారం దగ్గర క్యాన్సర్ రాదు అని గ్యారంటీ. వేరే ఏ టెస్ట్కి కూడా గ్యారంటీ లేదు. బట్ ఈ టెస్ట్స్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే ముందే చెప్పేస్తాయి. మీరు స్టేజ్ 0 ఆర్ స్టేజ్ 1 క్యాన్సర్ ఉన్నప్పుడే ఈ టెస్ట్స్ ద్వారా మీకు తెలిసిపోతుంది. ఈ స్టేజ్ 0 అండ్ స్టేజ్ 1 క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు. సో మనం బాగా హెల్తీగా ఉండి మనలో ఏదో చిన్న క్యాన్సర్ అప్పుడే మొదలవుతున్నప్పుడు పట్టుకోవాలి అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్స్ అవసరము. బట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్కి ఇంకొక స్క్రీనింగ్ టెస్ట్కి, ఒక హెల్త్ ప్యాకేజ్కి ఇంకొక హెల్త్ ప్యాకేజ్కి మధ్యలో మీరు తీసుకునే 1, 2, 3 year గ్యాప్లో ఏది రాదు అని మటుకు అనుకోవద్దు. మీ బాడీ పైన అవగాహన పెంచుకుని ఏ సిమ్టమ్ అన్నా వస్తే యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్.